తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మద్దతునిచ్చారు. శనివారం అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన వారి న్యాయమైన డిమాండ్లను టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్షగట్టి ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలకు నిదర్శనమని అన్నారు. అంగన్వాడీలు చేసింది తప్పేంటి, తనను మించిన మహిళా పక్షపాతి ఎవరూ లేరంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపైన ధ్యాస లేదంటూ ఫైర్ అయ్యారు. చాలా సబైన డిమాండ్లు, ఏది కూడా అతిశయోక్తి కాదు, ఎక్కువ కోరుకోలేదు. మీరు ఒక సామాన్య మానవుడు 2 పూట్ల కడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి, ఒక కుటుంబం సాకాలి అంటే ఎంత ఉండాలి అన్న ఆలోచనతోటే మీరు అడిగారు తప్పితే దాన్ని ఎక్కడా కూడా ఎక్కువ అడగలేదు. కాబట్టి అవన్నీ కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకున్నట్టయితే చాలా ప్రభుత్వాలు మారాయి. తెలుగుదేశం వచ్చేది, కాంగ్రెస్ వచ్చేది, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారాయి, పెద్దలు అందరూ ఉన్నారు. 10 డిమాండ్లతోటి మనం వెళ్ళినట్టయితే 2, 3 అన్న పరిష్కరించి మీతో వచ్చిన తర్వాత అడిగే గొంతును నొక్కేస్తూ, ప్రశ్నించే గొంతును తొక్కేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా తన చిక్కు చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వ పాలన చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. అటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి మనం అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరి ఒక ఆయా పోస్టు, ఒక ఆయా రిటైర్డ్ అయ్యిందంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా, ముసలావిడ ఎలా బతుకుతుంది? 60 సంవత్సరాలు ఇదే దాంట్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేమేం తినాలి, మా పిల్లల్ని ఏం చేసుకోవాలి? ఈ 10,000 ఉద్యోగంతో మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఇలాంటి విషయాలు మాత్రమే అడుగుతున్నాం సార్. మేమేమి అన్యాయంగా ఎవరికి విరుద్ధంగా పని చేయట్లేదు. మేము మీరు చెప్పిన పనే చేస్తున్నాం, అది న్యాయంగా అడుగుతున్నాం. ప్రతి విషయాన్ని అడుగుతున్నాం. కనీస వేతనం 26 ఇవ్వండి సార్. ఇది మీరు ఇచ్చేది కాదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే గ్రాడ్యుయేటీని అమలు చేయబట్టున్నాం. మీరు సుప్రీంకోర్టు ఇవ్వగా లేదు, మీరు ఇవ్వడానికి బాధ ఏంటి? మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమంటున్నాం. సెంటర్ కడతారు, అది అలాగే ఉండిపోతుంది, దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించరు. రిటైర్మెంట్ పెన్షన్ 5 లక్షలు, హెల్పర్ ప్రమోషన్, సర్వీస్లో ఉండి చనిపోయిన వారు ఉద్యోగం చేస్తున్నారు, తర్వాత ఇంట్లో ఎవరికి కూడా ఎలాంటి ఆదాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.